Hi, I'm Dr. Lata Potuganti, gynecologist and fertility specialist at Medistar Hospital in Risham. చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, గర్భిణీ స్త్రీలు బాధపడినా ఎమోషనల్గా ఫీల్ అయినా బిడ్డ మీద ప్రభావం పడుతుందా అనే డౌట్ ఉంటుంది. దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఎమోషన్స్ ఆఫ్ మదర్ బాధపడటం కానీ ఏడవడం కానీ ఇలాంటివి కానీ డెఫినెట్లీ బేబీ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ అనే ఉంటుంది. దిస్ ఫీల్డ్ ఎక్కువగా రీసెర్చ్లో ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మదర్ బాధపడ్డారనుకోండి, కొన్ని టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేవి బేబీకి కూడా పాస్ అవుతాయి. సో బేబీ క్యాన్ సెన్స్ దట్. అంటే మీరు వినే ఉంటారు, ఇప్పుడు మన పురాణాల్లో మహాభారతంలో కూడా అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే విద్యను నేర్చుకున్నారు అని అంటారు. ఎలా నేర్చుకున్నారు? మనకి 5 నెలలు నిండేసరికి బేబీకి వినికిడి శక్తి అనేది డెవలప్ అయిపోతుంది. సో బేబీ బయట వాయిసెస్ కానీ ఏ వాయిసెస్ నైనా వినగలదు, అలర్ట్ అవ్వగలదు. అలాగే మన ఎమోషన్స్ కూడా మదర్కి అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మ్యాక్సిమం మనం ప్రెగ్నెన్సీస్లో హ్యాపీగా ఉండడం, పాజిటివ్ థాట్స్ని ఎక్కువగా బిల్డ్ చేయడం. ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు, దేవుడి మంత్రాలు వినండి, దేవుడి మంత్రాలు చదవండి అని చెప్తారు. ఎందుకు? అది మిత్ కాదు, దట్ ఈస్ పాజిటివ్ థింగ్. పాజిటివ్ వైబ్స్ని మనం బేబీకి ఇవ్వాలన్న దాంట్లో పెద్దవాళ్ళు మనకు అలా చెప్తారు. అలాగే ఇంకొక థీసిస్ కూడా జరుగుతుంది, కర్ణాటక మ్యూజిక్ ఎక్కువగా వినటం వల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది అనేది ఒక థీసిస్ కూడా రన్ అవుతుంది. సో ఏదైనా పాజిటివ్ థింగ్ లైక్ మ్యూజిక్ కానీ, ఏవైనా గుడ్ స్టోరీస్ కానీ, గుడ్ లిటరేచర్స్ కానీ చదవటం వల్ల పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో బేబీ బిల్డ్ అయితే ఆ బేబీ మెంటల్ డెవలప్మెంట్ కానీ, ఫ్యూచర్ పుట్టిన తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్స్ కానీ ఫార్ బెటర్ ఉంటాయి. అదే డిప్రెషన్స్, ఎక్కువగా ఏడవడం, డల్గా ఉండడం, యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కూడా కొంచెం ప్రెగ్నెన్సీ అనేది మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బేబీ డెవలప్మెంట్స్ కూడా కొంచెం హిండర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని కూడా కొన్ని థియరీస్ ఉన్నాయండి. సో ప్రెగ్నెంట్ లేడీస్కి నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, బీ పాజిటివ్. ప్రెగ్నెన్సీ అనేది ఒక డిసీజ్ కాదు, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బీ పాజిటివ్, బీ హ్యాపీ, బీ థాట్ఫుల్ అండ్ బీ యాక్టివ్ ఇన్ యువర్ ప్రెగ్నెన్సీస్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే నేను మెడిస్టార్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటాను, వచ్చి కన్సల్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.